ప్రతి ఒక్క యువతకి, ప్రతి ఒక్క చదువుకొని మేధావులైన వారికి, ప్రతి ఒక్క మేధావులకి, ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. It's an immense pleasure. It's an absolute honor. మీ అందరి ముందు ఈరోజు నేను అడ్లైడ్లోని కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేయడం. అడ్లైడ్లోని మహానాడు చేస్తున్నారు. అన్నగారి బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే ప్రతి దగ్గర చేసుకుంటాము. కాకపోతే ఈసారి ఇండియాలోని మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రంలోని భారతదేశ ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి సంవత్సరం మనం చేసుకునే మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో చేసుకొని క్లస్టర్స్గా పెట్టుకొని గ్రౌండ్లో ఉన్న చాలా మందికి దగ్గరయ్యాం. అయితే మాలోని చిన్న వెలితి, మాకెప్పుడు కూడా మహానాడు అని అంటే ఒక హై ఎనర్జీ వైబ్రేషన్ ప్లేస్. అయితే మీరు ఎలాగో చూశారు కాబట్టి సచిన్ టెండూల్కర్కి వాంఖేడే స్టేడియం హోమ్ గ్రౌండ్ ఎలాగో మహానాడుకి నాకు హోమ్ గ్రౌండ్ అలా నా జీవితాన్ని మార్చేసింది మహానాడు. చాలా మందికి అప్పటి వరకు గ్రీష్మ అంటే ఫార్మర్ స్పీకర్ పెద్దవాళ్ళ కూతురుగా తెలుసు. తర్వాత ఇప్పుడు మహానాడు అయిన తర్వాత ఒంగోలులోని కడగొట్టిన అమ్మాయిగా తెలుసు. కానీ తెలుగుదేశం మీద న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి, కానీ తెలుగుదేశంలోని యూత్ కానీ మహిళలకు కానీ ఎవరైతే నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను తల్లిగా తెలుసు, గ్రీష్మ అక్కగా తెలుసు, మీ అందరి ఇంట్లోనే ఒక ఆడపడుచుగా తెలుసు. దానికి నన్ను మీ ఇంట్లో నా స్థానం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా నిజంగా మనస్ఫూర్తిగా బాధలు. అయితే ఆస్ట్రేలియా టూర్లోని మెల్బోర్న్ అయింది, ఇప్పుడు ఎడ్లైడ్ అవుతుంది, తర్వాత మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళాలి, తర్వాత బ్రిస్బేన్ ఉంది, తర్వాత సిడ్నీ ఉంది, తర్వాత ఒక సిటీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సిటీ అని అవుతుంది. క్షమించాలి, వచ్చి ఒక 2 రోజులే ఉంటున్నాను. బట్ ఐ ప్రామిస్ నెక్స్ట్ ఇయర్ ఎడ్లైడ్ వచ్చినప్పుడు ఒక 1 వారం రోజుల నుండి మీ అందరినీ కలుస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు కూడా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మీకు ఎలాంటి సమస్యలు కానివ్వండి, మా మహిళలు ఉన్నారు, మహిళా మనులు ఉన్నారు, అమ్మ తిరుపతి అయినా దుర్గగుడైనా ఇంకే గుడైనా ఇంకా ఎలాంటి మీ చుట్టుపక్కల మీ సమస్యలు ఏమైనా మీరు ఐడెంటిఫై చేసినవి ఏమైనా ఉన్నా దయచేసి మా దగ్గరికి తీసుకోరండి. నా ఫోన్ నెంబర్ మీ దగ్గర పెడతాను. దయచేసి మా సర్వీసెస్ మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు మా రెస్పాన్సిబిలిటీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ఆర్ఐ అంటే చాలా మటుగా నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ అనుకుంటున్నారు, కానీ నెవర్ రిటైర్డ్ యాజ్ ఇండియన్. మీరు అసలు చాలా మంది అనుకుంటూ ఉంటారు, మీరు అలా దూరంగా ఉంటారు, ఏముంది వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారని. ఇక్కడ కళ్ళు తెరుస్తారు, కాఫీ కూర్చుంటారు, ఆస్ట్రేలియా వెదర్ ఎలా ఉందో మీరు చూస్తారు, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందో చూసుకుంటారు. దానికి ముందు హ్యాండ్స్ ఆఫ్ మీ అందరికీ. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మన లాస్ట్ 10 years ఎవరైతే వైసీపీ గవర్నమెంట్లోని మనం ఎంత సఫర్ అయ్యామో, మన పార్టీ వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో, అక్కడ స్థానికంగా ఉండి మేము ఒక్కొక్కరు ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు. కానీ 2024 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మాలో చిన్న భయం. ఎందుకంటే మనం పోరాడుతుంది ఒక మూర్ఖుడితో, ఇన్సెన్సిబుల్ పీపుల్ తోటి. వాళ్ళకి ఏం రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లేకపోతే భువనన్న అనాలి, లోకేష్ అన్న బాడీ షేమ్ చేయాలి, లేకపోతే మన మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్ట్ పెట్టాలి. ఇదే చేశారు లాస్ట్ 5 years. చాలా బాధేసింది. మళ్ళీ ఏంటి గ్రౌండ్లో ఇలా అంటున్నారు. నిజంగా 2024లోని మళ్ళీ వచ్చేస్తారా అన్నంత టెన్షన్ వేసింది. అప్పుడు లోకేష్ ఒక మాట అన్నారు, నాకు ఇప్పటికీ ఎంత గుర్తుందో అలాంటి మ్యూజిక్ తోటి అన్నారు. ఎందుకంటే ఒక మాట అన్నారు, మీరు అందరూ టెన్షన్ పడకండి ఊరికే, మీరు ఇక్కడ పని చేయడానికి ఎంత ఈజీగా మీరు అంతా గ్రౌండ్లో వెళ్ళడానికి మీరు అంతా రెడీగా ఉన్నారో, మనకి ఎవరైతే ఓవర్సీస్లో ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ
వస్తారులే, ఎంతమంది వస్తారు వాళ్ళు మాత్రం అనుకున్నాను. ఆ తర్వాత ఎలక్షన్ కన్నా ముందు క్యాంపెయినింగ్ వచ్చారు మీరు మొత్తం ప్రపంచంలో. ఇంకా మీకు ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఎంతమంది వచ్చారో అసలు మాకు తెలియలేదు, లెక్కలేదు. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ అందరికీ మాకు ఎలా థ్యాంక్ యూ చెప్పాలో మాకు అర్థం కాదా. మాకు అసలు ఎన్ఆర్ఐలు ఇంత కష్టపడతారో మాకు స్థానికంగా ఉన్న వాళ్ళు చూపించాను. చూడండి బాబు అక్కడి నుంచి వచ్చారు, మీరేంటి మీ ఇళ్లలో కలిసి ఓటేయరు అని అంత ఇంత ఇన్స్పైరింగ్ గా ఉండేది. ఆ తర్వాత ఏ రోజైతే సార్ ట్రైనింగ్ చేశారో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న పదం విన్న తర్వాత మీ అందరికీ శాస్త్రంగా నమస్కారం పెట్టాలనిపించింది. ఇట్ వాజ్ నాట్ ఎ జోక్, ఇట్ వాజ్ నాట్ ఎ జోక్. ఎందుకంటే మనం పోరాడేది మనకి శత్రువు ఇప్పటి వరకు మనకి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకో నాని గాని గుట్ట మక్క వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరినీ మనం ఫేస్ చేస్తాం. కానీ సోషల్ మీడియాలోని కొంతమంది పెట్టే పోస్టులు కానీ వాళ్ళు చేసే దాని గురించి కానీ సోషల్ మీడియాలోని ఓవర్సీస్ నుంచి మీరందరూ ఎదుర్కొన్నట్టు మేము అక్కడ స్థానికంలో ఉండి కూడా ఎదుర్కోలేదు. దానికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చెప్పాలంటే పొలిటికల్గా ఏం మాట్లాడద్దు, కొంచెం మామూలుగా అందరి బర్త్డే సెలబ్రేషన్స్ మహానాడు కాబట్టి మీ అందరితోటి పరిచయాలు పెంచుకొని బాండింగ్ పెంచుకొని అంతా అనుకున్నారు. కానీ మరి లోపల నుంచి ఒక ఉద్వేగభరితమైన గ్రీష్మ నుంచి చాలా సటల్ సాఫ్ట్ వచ్చింది అని అంటే మీరు యాక్సెప్ట్ చేయరు, మీరు ఒప్పుకోకపోతే నా మనసు కూడా కష్టం అవుతుంది. అందుకే తరతరాలు మారిన యుగ యుగాలు మారిన అన్నగారు ఇచ్చే స్ఫూర్తి మనకు ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారు చూపించిన దారి మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఐటీ రంగాన్ని స్టార్ట్ చేసి ఈ రోజు ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉండాలి, అది కూడా మహిళ ఉండాలి, మహిళా ఆంట్రప్రెన్యూర్ ఉండాలి అని చెప్పి ముందుకు నడిపించింది చంద్రబాబు నాయుడు గారు. మహిళలకి ఆస్తిలో హక్కు ఇప్పించింది ఎన్టీ రామారావు గారు. తాతగారు ఏం చేశారు, తండ్రి గారు చేశారు, లోకేష్ ఏం చేస్తారని అనుకుంటారు. ఏం చేశాడు? పార్లమెంట్ లో రిజెక్ట్ అయిన బిల్లు కూడా పార్లమెంట్ లో సంబంధం లేదు, అది పాస్ అయినా అవ్వకపోయినా 33% నేను తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇస్తాను అని అన్నాడంటే గట్స్ ఉండాలి. గట్స్ ఉన్న నాయకుడు మన లోకేష్ అన్న. మన ఎలక్షన్ ఇప్పుడు ఇదే ఎలక్షన్ ముందు చెప్పారనుకోండి, అది ఎలక్షన్ స్ట్రాటజీ అనుకోవచ్చు, ఏదో ఎలక్షన్ ముందు మాట్లాడారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎందుకు ఇప్పుడే చెప్పారు లోకేష్ అన్న అంటే ప్రతి ఇంట్లో నాయకత్వం చేయగలిగే మహిళకి అమ్మా మీరు వచ్చి కష్టపడండి, మీకు ఇంకా గ్రౌండ్ వర్క్ చేయడానికి టైం ఇచ్చాము, మీ నాయకత్వాన్ని బయట పెట్టండి, మీ ఇంట్లో నుంచి మీరు ఒక నాయకుల్లాగా బయటకు వస్తే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రానికి ఇంకా గర్వంగా ఉంటుందని లోకేష్ అన్న చెప్పారు. ఈ రోజు ఈ స్థానంలో నేను ఉన్నాను అని అంటే కేవలం తెలుగుదేశం వల్ల. మా మమ్మీకి ఈరోజు ఇంత మంచి పేరు దక్కి ఈరోజు ప్రతిభావాది కూతురు అని నాకు వచ్చింది అంటే అది తెలుగుదేశం వల్ల. ఈ రోజు దేశం దాటి మీరందరూ ఇక్కడికి వచ్చి కష్టపడి పనిచేసినా కూడా మీ అందరినీ ఏదో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారని అంటే అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి వల్ల. మీరు చేసే సాయం, మీరు మా వైపు చూపించే ప్రేమ అది మేము జన్మలో కూడా మర్చిపోండి. అదేదో మీటింగ్ వచ్చి చెప్తున్నానని కాదు, కానీ ఐ రిక్వెస్ట్ అందరికీ రిక్వెస్ట్ ఎందుకు నేను చేస్తున్నానంటే సార్ కూడా ఇది ఎవ్రీ మీటింగ్ ఒక విషయం చెప్తున్నారు, అది నీకు నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అబద్ధాన్ని పదే 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 చెప్తా ఉంటే అదేమో నిజమేమో అన్నట్టు అయిపోతుంది. దిగిపోయారు మొత్తం బ్లూ బ్యాగ్స్ అంతా దిగి
మనం మాట్లాడాల్సిన సమయం వచ్చింది. మన చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి. మన చేతుల్లోని మనం ఎక్కడైనా సరే మన చేతుల్లో ఉన్న ఫోన్లోని మనం ఒక వీడియో తీసి పెట్టాలంటే అది కరెక్ట్ గా మన సొసైటీ బాగుపడుతుందంటే అలాంటి వీడియోస్ వైరల్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా మీరు పెట్టే వీడియోస్ కానీ మీరు పెట్టే కమెంట్స్ కానీ మీరు దాడి చేస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారు కాబట్టి అది చాలా కమెంటబుల్ అండి. ఇది ఒక రిక్వెస్ట్ నా నుంచి, ఇక్కడ నుంచి వచ్చిన గెస్ట్ కానివ్వండి, కలిసి అప్పలనాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ నాతో పాటు మెల్బర్న్ వచ్చిన హరీష్ కానీ శ్రావణ్ బండర్ కానీ, ఇదంతా దిస్ ఇస్ వాట్ ఆ రిక్వెస్ట్ బ్యాక్ హోమ్ లోకేష్ అన్న దగ్గర నుంచి వచ్చిన రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీరు ఎంత యాక్టివ్ గా ఎలక్షన్స్ వచ్చి పార్టిసిపేట్ చేశారో కొంచెం సోషల్ మీడియాలో కూడా మన వాళ్ళు ఏదైనా పెట్టుకుంటే వాళ్ళు అటాకింగ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు కింద కావాలని ఏది కూడా వాళ్ళు చూసారు. డిఎస్సి ఏదైతే ఉద్యోగాలు వచ్చాయో ఇవన్నీ తప్పుడు ఉద్యోగాలు, వాళ్ళు అరువులు కాదు. అవన్నీ ఒక మనిషి ఉద్యోగం మనం ఇస్తే వాళ్ళ కళ్ళల్లోని ఆనందం మనం వెలకట్లేము. ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంత దరిద్రులు అంటే ఒకరి కళ్ళల్లో ఆనందం కూడా చూడలేదు. ఒక కుళ్ళు మోసలుగా వచ్చేసి వీళ్ళందరూ బిఎస్సీ వాళ్ళు అంతా ఫేక్ అని చెప్పారు. ఈ వాళ్ళకి మనం సపోర్ట్ గా ఇప్పుడు చాలా ఫేక్ న్యూస్ వెరిఫైడ్ అనేది ఒక ఇన్స్టా హ్యాండిల్ కూడా పెట్టారు. దయచేసి అది ఫాలో అయితే ఏది ఫేక్ న్యూస్ ఏది రియల్ న్యూస్ అని తెలుస్తుంది. ఇవన్నీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకొని, అక్కడ యూత్ చాలా మంది ఉన్నారు, యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. ప్లీజ్ మీలోని లీడర్షిప్ ని బయటికి తీసుకొని రండి. మీ ఒపీనియన్స్ ని వాయిస్ అవుట్ చేయండి. మహిళల్ని మళ్ళీ లీడర్స్ గా మీ అందరినీ చూడాలని మన లోకేష్ అన్న గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్రయాణంలోని మాకు కూడా హెల్ప్ చేయండి. మీ ఇండివిజువల్ లీడర్షిప్ ని మీరు బెటర్ చేసుకోండి. వీటన్నిటికీ తోడుగా మేము ఉంటాం. ఎప్పుడైనా సరే నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఇల్లు మన పార్టీ ఆఫీస్. మీరు ఇండియాకి వచ్చేటప్పుడు పార్టీ ఆఫీస్ వచ్చి ఎంత అద్భుతంగా మన పార్టీ ఆఫీస్ పెట్టుకున్నామో చూడాల్సిందిగా అక్కడ గెస్ట్గా మీరు రావాలి. మీరు చూసి మన ఆఫీస్ మన ఇంట్లోని మీరు టైం స్పెండ్ చేసి అక్కడి నుంచి మన అన్నగారి విగ్రహం చూడండి, మనం ఎలా వర్క్ చేస్తున్నామో మన ప్యాటర్న్ అంతా చూసి ఇన్స్పైర్ అయ్యి టేక్ మెమరీస్ బ్యాక్ హోమ్ and then work towards our party. 2029 is very crucial for us. It's very crucial for us. Repetitive గా గవర్నమెంట్ ఫామ్ అయితేనే తప్పితే మన రాష్ట్రాన్ని బాగు చేసుకోలేము. అమరావతి బిల్డ్ అవ్వాలన్నా, పోలవరం కంప్లీట్ అవ్వాలన్నా, ప్రాజెక్టులు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకొని వస్తున్నారో అవన్నీ స్థిరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దే షుడ్ బి రిపిటేటివ్ గవర్నమెంట్. 5 సంవత్సరాలు ఒకరికి ఇచ్చావు, 5 సంవత్సరాలు ఒకరికి ఇచ్చావంటే ఒకరి మీద ఒకరికి అవుతుంది తప్పితే అది కంటిన్యూటీ ఆఫ్ పాలసీ మేకింగ్ అంటూ ఉండదు. ఆ కంటిన్యూటీకి తోడ్పడేటట్టు మీరందరూ సహకరిస్తారని, దూరమైనా సరే దగ్గర మనుషుల్లాగా వచ్చి పనిచేస్తారని, దగ్గరగా మమ్మల్ని ఇంకా మీ దగ్గరికి చేర్చే ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ ఎన్నో చేస్తారని ఆశిస్తూ నాకు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు చెప్పినంత చక్కగా విన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. జై తెలుగుదేశం. అన్న తాడేపల్లి ప్యాలెస్ కి వినిపించాలంటే ఏది సౌండ్ రావాలా? మటన్, గోంగూర మటన్ అదిరిపోయింది. దాన్ని బట్టి చెప్పాలా? జై తెలుగుదేశం. జై జోహార్ అన్న ఎన్టీఆర్. జోహార్ అన్న ఎన్టీఆర్. జై సిబిఎన్. జై లోకేష్. జై లోకేష్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్.
థ్యాంక్ యూ సో మచ్ గ్రీష్మ గారు. ఒక 5 minutes ఆన్. కానీ నవీన్ గారు, నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మన తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం అయితే ఆ కుటుంబం నుంచి వచ్చిన ఈ తరం తల్లిలా మాట్లాడారు తను. అసలు మీరు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరి కూడా వి ఆల్ కెన్ కనెక్ట్ అండి. స్పెషలీ ఇప్పుడు మనం మోస్ట్లీ ఫేస్బుక్ వాడటం ఆపేసి ఇన్స్టాగ్రామ్ని వాడటం బాగా మొదలుపెట్టాం కాబట్టి ఎస్టర్డే వెన్ యూ కన్ఫర్మ్ లైక్ ఇక్కడికి వస్తున్నారని చెప్పినప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఈస్ మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోకి వెళ్ళి ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ఇట్. సో అందరూ కూడా మన కరెంట్ టీడీపీ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో ద టీడీపీ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అండి.